అదంతా చాలా సార్లు విన్నాం ఇవాళ సార్. ఆ మేము పాయింట్ మాట్లాడారు. నేను ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 29 గ్రామాలు అమరావతి డెఫినెట్‌గా బాగా అభివృద్ధి చెందాలి. ఇవాళ కూడా 95% రైతులకి తమ భూమి ఎక్కడుందో తమకు తెలీదండి. ఎందుకు తెలీదు? 10 ఏళ్ళు అయిపోతుంటాయి. గాల్లో మీరు మరి విచిత్రంగా ఉన్నారు పట్టాలు ఇచ్చారు నరసింహ కదా! గారు. పట్టాలు ఇచ్చారు కదా! పట్టాలిచ్చారు, గాల్లో లెక్కలున్నాయి. ఆ! ఫిజికల్‌గా చూపించింది 90% తెలీదు. ఇప్పుడు ఏస్తున్నారు. మీరు చూసారా? మీరు నేను చెప్పారా? చూశాను. నేనెళ్ళాను. 99% పైగా రైతులందరికీ పట్టాలిచ్చాము. ప్లేస్ ఆ చూపించాము. మ్యాక్సిమం ప్రభుత్వం చెప్తుంది. అని ప్లేస్ గాల్లో చూపించి వెళ్ళటానికి దారే లేదండి. ఎక్కడ పలానా చోట్ల ఇప్పుడు జియో ట్యాగింగ్ చేశారు. చేసిన వాళ్ళు కూడా మన మిత్రుడే. హ్మ్. సింగపూర్ దాంట్లో అన్ని ఎక్విప్‌మెంట్ తీసుకొని చేశారు. ఇవాళ చేస్తే ఆ ట్యాగ్ చేసుకుని అక్కడి దాకా ఏమన్నా మనకి తక్కువైందండి. మన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళది ఎక్కడికైనా వేసి ఇలా లైన్లు తవ్వేసి మధ్యలో మట్టేసి ప్లాట్లేసి అమ్మేస్తారు. అలా కాదు, కనీసం తవ్వి మీ ప్లాట్ ఇదని మార్కింగ్ చేసి పెడితే అక్కడ వాళ్ళు కూడా మిగతాది లేట్‌గా చేసినా వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకుంటారు కదా! మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 90% పైగా అందరికీ ప్లాట్లు చూపించాం కూడా అని. దేంట్లోనండి? ఏదో 1300 మందికో ఎంతమందికి ఇవ్వలేదు. మిగతా అందరికీ ప్లాట్లు అయిపోయినాయి. ఇవ్వలేదనే మాట వాస్తవంగా ఇవ్వలేదుగా, చూపించాం కూడా. లేదు. అదంతా కొంతమందికి డెఫినెట్‌గా చూపించిన మాట వాస్తవం. రెండోది అసలు గాల్లో రామారావు ఎందుకు చనిపోయాడండి మొన్న? హ్మ్. తన పొలం ఇచ్చాడు. ఇల్లు కూడా తీయాల్సొచ్చింది. వాగులో ఇల్లు స్థలం ఇస్తారా? హ్మ్. దాన్ని చేయరా? అది ఏంటని అప్పుడు దీనికోసం చనిపోయాడు. నువ్వు అటే ఉండొచ్చు కానీ అగ్రివేట్ అవ్వదా దీనివల్ల? ఆవేదన. దాన్ని కూడా పక్కన పడేస్తారేంటి? ఒక మనిషిని ఇంతకుముందు జగన్ గారి హయాంలో బాధతో చనిపోయారని మనం మాట్లాడాం. సంఘీభావం తెలియజేశాం. రాయపూడిలో మహిళలు కూడా, ఒక ముస్లిం మైనారిటీ మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దలు పోతే వెళ్ళి పరామర్శ వచ్చాను. నేను వచ్చాను. హ్మ్. మరి అలాంటప్పుడు ఇవాళ దీన్ని ఎలా సెపరేట్‌గా తీసుకుంటారు మీరు? ఇవాళ అక్కడ రైతులకి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, మొదటి ప్రాంతంలో రైతులకు న్యాయం ఎంతవరకు ప్లాట్లు చూపించడం జరిగింది. ఇంక్రిమెంటల్‌గా ప్రైసెస్ పెరిగినాయి, యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎవరి ప్లాట్ ఎక్కడో కూడా అత్యధికులకి వాళ్ళకో తెలీదు. నారాయణ గారు మీరు అడగండి కావాలంటే. ఆయన నాకు అనవసరం. హ్మ్. నేను కళ్ళతో చూసింది చెప్తున్నా. హ్మ్.